ఊరు చిరగుడూరు. నా పేరు లూద్మేరి. నేను మా నాన్నకి ఫస్ట్ కూతుర్ని. ఇంటికి మేము 7గురం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం, అందరం కలిసి 7గురం. ఆ తర్వాత నన్ను ఎవరు చదివేయలేదు. మా చెల్లె మా తమ్ముళ్ళు చదువుకున్నారు కానీ నేను చదవలేదు. ఇక 7గురిని ఎత్తుకున్నా. నేను 7గురిని ఎత్తుకొని అందరు పోషించినాక నేను లాస్ట్లో నేను పెద్ద అయినా మ్యారేజ్ చేసినారు. మ్యారేజ్ చేసినాక నాకు మా బంధువులు ఓర్వలేక చేతబడి చేసినారు. చేతబడి చేస్తే చచ్చిపోయేదాన్ని. ఎట్లా బ్రతికినానంటే మా నాయనమ్మ తమాసవారు మట్టి కట్టేది. తమాసవారు మట్టి కట్టేది. ఆమె ఊరికి పోయింది నల్గొండకి. పోయినాక మా మామ ఏం చేసిండు, మా తల్లిదండ్రి మా మామ ఏం చేశారు, వాళ్ళ నీళ్ళని మంత్రగాళ్ళని తీసుకొచ్చారు. మంత్రగాళ్ళని తీసుకొచ్చినాక ఇంకెక్కువ అయిపోతుంది. ఇంకెక్కువ అయిపోతుండే కల్లా అంతలోకి మా నాన్నమ్మ ఉండి ప్రేయర్ చేయండి అని అన్నది. అంటే ప్రేయర్ ఎవరు చేస్తారో ఆమెకే పెద్ద ఏజీ మా నాన్నమ్మ. ఆమెనే ఇంట్లో అందరికీ ఈ వస్తువు బిల్లలు కట్టుకుంటా అందరికీ ఎవరికైనా బాగా లేకపోయినా కానీ వస్తువు బిల్లలు కట్టేది. ఇంకా తర్వాత వాడిని మంత్రకాన్ని మా వాళ్ళే పట్టుకొచ్చారు, కట్టేసిండ్రు. కట్టేసినాక వీళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఇక మా నాన్నమ్మ ఉండి ఇక వాడిని ఏమనొద్దు, ఏం చేయొద్దు, మనం మీరు ప్రేయర్లోనే ఉండండి అని వచ్చింది నల్గొండ నుంచి. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మా నాన్నమ్మ వచ్చి వస్తువు బిల్ల కట్టించింది, స్నానం చేయించింది, వస్తువు బిల్ల కట్టింది. కట్టించినాక వాని పేరు చెప్పుకుంటా ఇక పరిగెత్తినానంట. వాని పేరు చెప్పుకుంటూ పరిగెత్తగానే వాడు అదిరిపోయిండు. మాకు చుట్టాలే వాళ్ళు కూడా అదిరిపోయిండు. అదిరిపోయినాక ఈ మంతలకు మాకు ఏనుగులు మించి దూకినానంట నేను. ఫస్ట్ రోజు రెండో రోజు ఈ చేనికి తీసుకుపోతే చేనికి పువ్వాకు చెట్లు లేపట్టాలని తీసుకుపోతే ఆడ కనపడి బావిలో మా ఆడబిడ్డ ఉండే. మా ఆడబిడ్డని బావిలో నూకేద్దాం అనుకునే వరకే ఆ అమ్మాయి తప్పించుకొని పక్క జరిగింది. పక్క జరగగానే ఇక నేను ఆ ఏనుగు ఇంత ఏనుగులు ఉంటాయి సర్కారు కంప, ఆ ఏనుగులు మించి దునికినానంట. దునికినా ఈ కాళ్ళకి ఏముంది అన్నీ ముళ్ళు ఇంతంత పొడుగు ముళ్ళు గుచ్చుకొని. ఇంకా మా మరిది కూడా వచ్చిండు, మా ఆయన తర్వాత ఆయన వస్తే ఆయన వచ్చి అడ్డం వస్తే కూడా ఆయన్ని లేపి బురద పొలంలో ఎత్తేసినానంట నేను. ఆ శక్తి అట్లా వంటిది. బురద పొలంలో ఎత్తేయగానే వామ్మ నన్ను ఎట్లా ఏమో చేసేటట్టుందని ఇక నా వెనకాలనే వస్తున్నట్టుగా నన్ను ముట్టుకుంటలేడు. ఇక ఊళ్ళో కూరుకొచ్చిన. ఊళ్ళో కూరికి రాగానే ఇక అందరు పట్టుకొని ఇంట్లో తీసుకొచ్చి నన్ను ఇక మంచి చెడు చెప్పుకుంటా ఉన్నారు. ఇక ఉన్నాక మా నాయనమ్మ వచ్చింది, వస్తువు బిల్లలు కట్టింది. ఇక తర్వాత తక్కువైందంటే 15 రోజులు తక్కువైంది. ఇంకా నడవరాట్లేదు నాకు. నడవాలంటే కాళ్ళకు ముండ్లు, అన్ని ముండ్లు పినిసులు పెట్టి ఆ మల్లె ముళ్ళు ఉంటాయి. అంటే మల్లె ముళ్ళు అంటే అప్పుడు చిన్నవి ఉంటాయి అన్నట్టు, అవి ఇనపై అటు తెచ్చి ఇట్లా బీకుతున్నారు, పీకినారు. అన్నీ ఇంత పొడుగు ముండ్లు బీకినారు. ఇంక బీకినాక 15-20 రోజుల దాకా మనిషిని కాలేదు. ఇంకా నా తర్వాత ఇక మా నాన్నమ్మే ఇక బాగా ప్రేయర్ చేసి ఎప్పుడు ఇక ప్రతిరోజు జపమాల. ఆ దేవుడి దయ వల్లనే నేను బ్రతికిన. ఇక ఆ తర్వాత ఇక మా నాయనమ్మ ఏం చేసి నల్గొండ తీసుకుపోయింది. మా బాబాయ్ ఆడ చదువుకుంటుండే. ఇంకా అక్కడ చదువుకుంటుంటే నన్ను తీసుకొని పోయి ఆడ 2-3 నెలలు ఉంచింది. ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపెట్టింది. ఇంక ఇంటికాడ ఇచ్చిపెట్టిన తర్వాత మా ఆయన బొంబాయి పోయిండు. అప్పుడు అంటే మా ఆయన ఒక్కడే కాదు, మా మర్దులు ఇద్దరు, మా మామ, మా ఆయన, మా ఊరోళ్ళు అందరూ పోయారు. పోయినాక మళ్ళీ అప్పుడు ఏమనిచ్చిందంటే మీ నాన్న చనిపోయిండు, ఆడ మీ నాన్న చనిపోయిండు, అందరూ చూస్తున్నారు, బావి గుంతలో పడిపోయి చచ్చిపోయిండు అని చెప్తున్నారు. ఎవరు ఒక వ్యక్తి వచ్చి చెప్తుండు, అది సైతాను. చెప్తున్నాకల్లా నేను ఇక ఏడ్చుకుంటా బొబ్బలు పెట్టుకుంటా. ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఎండాకాలం మే నెల. ఇక అందరు పోయి అక్కడ మా చుట్టాలు ఉంటుంది ఆ ఇంట్లో కూర్చున్నారు. ఇక నేను పరిగెత్తుకొని ఏడ్చుకుంటూ పోయినా. ఇక
అట్టనే ఇంకా ఒక చీర లేదు, ఒక ఎంటిక ముడేసుకొనే పోయినా. అప్పుడు ఎంటికలు బాగుండే నాకు. ఇంకా ముడేసుకొని పోతే ఏంది అంత బిడ్డ ఇట్లా పోతుంది, లాజర్ కోడలు ఇట్లా పడిపోతుంది అని అందరు అనుకుంటున్నారు కానీ దగ్గరకు రావట్లేరు. ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి పోవాలి, ఏట్లోంచి మళ్ళీ అది కూడా. ఇంకా పోయినాక ఇక మా నాన్న మా అమ్మని చేసినారు. ఏందమ్మా ఇప్పుడు వచ్చినవు అని అంటే, నాన్న చచ్చిపోయింది అంటే వచ్చినా నేను అని అన్న. అనగానే ఎక్కడ నాన్న చచ్చిపోయిండు, ఏం కథ, ఎవరన్నారు, ఎవరు చెప్పింది నీకంటే, మంచి చెప్పిండమ్మా నాకు, లేకపోతే నేను ఎందుకు వస్తాను, నేను చెప్తున్నా మంచిగా చెప్తున్నా. మళ్ళీ అప్పుడు ఇక తెల్లారి ఉంచుకున్నారు. ఉంచుకున్నాక వీళ్ళు మా వాళ్ళు దోలాడుకుంటూ ఎత్తుక్కుంటూ వచ్చారు. వచ్చినాక అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్లు లేవు, మనసులే పోయేది ఏదైనా చెప్పాలంటే. ఇంకా తెల్లారి మా నాన్న మా అమ్మ ఏం చేశారు, మంత్రకాని కాడికి తీసుకుపోయారు. మంత్రకాడి కాడికి తీసుకుపోగానే ఏదో పొగేసిండు, చెట్టు పొగ వేయగానే మొత్తం ఎంటికలు ఇరబోసి ఇక శివం ఊగుతున్నానంట. శివం ఊగుతుంటే నా ఈ పేరుతో సహా చెప్తున్నా, అని చేసిన ఆయన పేరుతో సహా చెప్తుండేకల్లా వీళ్ళు ఏం చేసినా ఇంకా తట్టుకోలేము మేము అని ఇంకా పొగ బంద్ చేసి ఇంటికి తీసుకొని వచ్చినారు. ఇంటికి తీసుకొని వచ్చి మా నాయనమ్మ వచ్చి ఇక అప్పుడు వస్తువు బిల్లగట్టి ఇంకా అప్పుడు 15 రోజుల దాకా మంచిగా అయింది. ఆ తర్వాత ఇక మా కొడుకు పుట్టిండు. మా కొడుకు పుట్టాక హైదరాబాద్ వచ్చినావు, సంవత్సరం అబ్బాయి అప్పుడు. హైదరాబాద్ వచ్చి నువ్వు ఉప్పర పని పోయిను, కంపెనీలో పని పోయిను. ఇక మా ఆయన అప్పుడు స్టేట్ బ్యాంకులో చేసేది ఇక్కడ కోటిలో. చేసినాక అప్పుడు కొంచెం పైల్స్ కాలిని నుప్పులేసి అగ్గిపోల గీసేసిందంట. అది కాలిపోతే ఆయన సస్పెండ్లో పెట్టారు. ఆయన సస్పెండ్లో పెట్టగానే ఈయన ఇంటికాడ ఉన్నాడు. అప్పటికి 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లలు అయినాక మా మామ ఏమంటాడు, నేను ఇంటికాడ ఉంటే మీకు ఎవరు పెడతారు, ఒకరికి 4 ఉన్నారు, మీ పాస్టర్ మీరు వండుకోండి అని అన్నారు. అంటే ఇక అన్నీ ఇంట్లో గొడవలు అయితేనే ఉన్నాయి ఇక చిన్నగా. అప్పుడు ఊకే నేను బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని, దేవా తండ్రి ఏంది నాయన మా పరిస్థితి, దేవా తండ్రి ఏంది నాయన మా పరిస్థితి అని రోజు జపమాల చెప్పుకునేది. ఇంకా వాళ్ళ ఇల్లు చూసి ఏడ్చుకునేదాన్ని. మేము ఊరిసి పెట్టి వస్తే మాకేం లేదా, 2 పిల్లలాయే, ఎట్లా మా జీవితం ఎట్లా నడవాలా, మా దగ్గర 1 రూపాయి లేదు. పావల పైసలు అప్పుడు ఛార్జీ కోటికి పోవాలంటే. ఆ పావల పైసలు కూడా మా మామయ్య పోయేటోడు, నడుచుకుంటూ పోయేటోళ్ళం అక్కడికి పనికి పోతానికి, కైతవ చర్చి కాడికి. అన్నాక మళ్ళీ ఏం చేసిన ఇక ఏరుపడ్డాక ఇక అంతోనివారి చర్చికి పోయినా, మెట్టు కూడా పోయినాక ఇక ప్రేయర్ చేసుకున్నా. ఇక ముడుపు కట్టినాక తండ్రి మరి నాకు అన్నీ సౌకర్యంగా నాకు ఇస్తే నేను 9 వారాలు ఉంటాను, నేను 7 వారాలు ఉంటాను అట్లా నేను చెప్పుకుంటా. ఇక తండ్రితో మాట్లాడుకుంటా అట్లా ఉన్నా. ఇంకా 5 వారాలు పోయినా. 5 వారాలు పోయినాక కొంచెం కడుపు నొప్పిలేసి ఆ సైతాన్ మూలాన ఆ రోజు అంతనవారి చర్చికి పోయి వస్తున్నాకల్లా మధ్యలో ఇక మెయిన్ రోడ్ చర్చి కాడికి రాగానే కడుపు నొప్పిలేసి చుట్టుకుపోయినా. కాడి నుంచి వచ్చి మా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళాక అప్పుడు కూడా మా నాన్నమ్మ ప్రేయర్ చేసి మళ్ళీ ఆ రోజు కూడా వస్తువు విలగట్టింది. సరే ఆ రోజు అయిపోయింది. ఇంకా ఆ రోజు అయిపోయినాక మళ్ళీ అంతవరకు మొక్కుబడి చేసుకొని, తండ్రి నాకు ఇల్లు ఇవ్వాలి నాయన, నాకు ఇల్లు ఇస్తే నేను సంతోషంగా ఉంటా అని అంటే, అప్పట్లో మా మామ 5,000 అప్పేసిండు మాకు. అంటే 30 సంవత్సరాల కింద 5,000 అప్పేస్తే అప్పు తీర్పుకున్నాక మళ్ళా 150 గజాల ప్లేస్ తీసుకొని ఇల్లు అప్పుడు ఇక 1 పొద్దుంటాం మొదలుపెట్టినా. ఇక తండ్రి నాకు ఇల్లు ఇవ్వాలా, మీరు ఎట్టు చేసినా నాకు ఇల్లు ఇవ్వాలా, నా చేతిలో రూపాయి లేదు తండ్రి అని ఇక అంతని వారికే ఇక పబ్బది వాడుతున్నా. ఇక ప్రేయర్ చేసుకుంటున్నా కల్లా ఏం చేసిండు, ఎమ్మటే 18 లక్షల కంపెనీ మెట్రోతోటి వచ్చింది.
18 లక్షలకి మా ఆయనకి. అప్పుడు మేస్త్రి పని చేసేది. ఇక 18 లక్షలకి రాగానే ఇక మా ఆయన నుండి పనికి పోద్ది. అప్పుడు ఎంత 700 కంపెనీలో పనికి పోతే 700కే బండల కంపెనీలో. ఆ బండల కంపెనీలో బండలు లేపలేక మహా ఇబ్బంది పడేదాన్ని. చాలా అంటే చాలా ఇబ్బంది పడేది. ఎక్కడికి ఉప్పలకు పోయి నడుచుకుంటూ వచ్చి కూరగాయలు సంచేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి 2 పిల్లల్ని స్కూలుకి పంపించుకొని మళ్ళీ ఆ పిల్లల్ని ట్యూషన్కి పంపించుకొని అట్లా నడిపించుకున్నా. ఇంకా అప్పుడు మాకు ఆ కంపెనీ స్టార్ట్ చేసినారు. ఆ కంపెనీ ఆ సగం పడ కాకముందే మా ఇల్లు అయింది. దేవుడికి వందనాలు. ఆ ఇల్లు అయిన తర్వాత ఇంకా సార్ ఏం చేసిండు, మరి సరే మీరు మీ భార్యని ఎందుకు పనికి పంపిస్తున్నావు సల్మోనా, నువ్వు పంపివాకు 2 పిల్లలు చూసుకొని ఉంటుంది అని చెప్తుండు. చెప్పేవరకే ఇంకా ప్యాంచి సార్ ఇట్లా అంటాడు, వద్దు నువ్వు పోయినా కానీ కనపడితే ఇట్లా మళ్ళీ నన్ను అడుగుతుడు అని అంటే సరేలే అని ఇక మానుకున్నా. ఇక మానుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, మాకు కొన్ని అప్పులు అయినాయి. కొన్ని అప్పులు అయిన తర్వాత అట్లా ఏంది నాయన ఇంత అప్పు అయింది మాకు, ఇట్లా 80,000 అప్పు. ఇప్పుడు లక్షలు కాదు కానీ అప్పుడు 80,000 అప్పు అంటేనే మేము ఎంతో అదిరిపోయినాం. ఏంది నాయన ఇంత అప్పు అయింది మాకు, ఇట్లా 80,000 అప్పు. ఇప్పుడు లక్షలు కాదు కానీ అప్పుడు 80,000 అప్పు అంటేనే మేము ఎంతో అదిరిపోయినాం. ఇంక 80,000 అప్పు చేసినాం. ఎట్లా అంటే తండ్రి ఎట్లా చేసినా నువ్వే నాయన, ఇంక మాకు మా జీవితంలో నువ్వే కదా అంతనివారా, మాకు ఏదైనా చూపించినావు నువ్వు అని ఏం చేసినా మేము చిన్నగా మా ఆయన హోటల్ పెట్టి ఇక్కడ పాల డైరీలో హోటల్ చూస్తే నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన దాన్ని కాదు, హోటల్లో పని చేసిన దాన్ని కాదు. అంటే సంగతులు మరి ఇట్లా హోటల్ పెట్టుకుందాం, చెరొక్క పని చేసుకుందాం అని అంటే ఏడ్చిన 3 రోజులు అన్నం కూడా తినలేదు నేను ఈ గ్లాసులు కడగాల, ఇట్లా చేయాలా అట్లా చేయాలని ఏడిస్తే ఇక మాకు తెలిసిన వచ్చి, వదినా ఏం కాదు, నువ్వు 1 రోజు 2 రోజులు ఉంటే నీకు ఏం కాదు, నువ్వు అలవాటు పడతావు వదినా, నీకు పైసా కనపడతా, నీకు అప్పు తీరిద్ది అని అంటే ఇక ఆ రోజు ఏం చేసేదాన్ని. ఆ రోజు నుంచి రోజు 4 గంటలకు పరిగెత్తుకుంటూ పోయేదాన్ని గడ్డిసేలోంచి. ఇంతంతలా పాములు ఉంటాయి, ఇదంతా పొడుగు పాములు. ఇక ఆ పాములు దాటేసి కూడా నేను నడుచుకుంటూ పోయేదాన్ని 4 గంటలకు. అమ్మ చీకటి, కరెంట్ ఉండిపోయేది, బురద. ఇంకా కావాల్సినన్ని వస్తువులన్నీ తీసుకొని సంచిలో చేతిలో పట్టుకొని పోయేదాన్ని. నేను పోయేకల్లా మా ఆయన లేచేది. జపం ఈడ మొదలు పెట్టుకుంటే ఆడికి పోయిన దాకా నేను గుర్తులే చెప్పుకునేదాన్ని. కాపాడు తండ్రి, నన్ను రక్షించు తండ్రి, నువ్వేం చేసినా నన్ను ఎలాంటి అపాయం లేకుండా నడిపించు నాయన అని అట్లా చేసుకుంటూ పోయింది. రోజుకి 1000 రూపాయలు మిగిలేది. రోజుకి 1000 రూపాయలు మిగిలితే నెల వచ్చే వరకు 30,000 వచ్చేది. అట్లా ఇక ఉన్న అప్పు తీరింది, పిల్లలు చదువు అయింది. పెద్ద అబ్బాయి సెమినరీకి పోయిండు. పెద్ద అబ్బాయి సెమినరీకి పోయినాక ఆడ 7 సంవత్సరాలు ఉన్నాడు డాన్ బోస్కూలు. పోయినాక మరి ఆయన తెలుగు మీడియం చదివిపించినాం. అప్పుడు తెలుగు మీడియం చదివిపితే అప్పుడు ఈ సికింద్రాబాద్లో సెమినార్లో సికింద్రాబాద్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం వేసేవరకు ఈయనకు అర్థం కాక, అమ్మ నేను ఉండను, నేను వెళ్ళొస్తానని వెళ్ళొచ్చిండు. ఇంకా 3 నెలలు ఉంది ఆయనకి మాట పట్టు ఇచ్చేది, అంగి వచ్చేది. నేను ఉండనమ్మా, అంగి వచ్చినాక నేను అంగేసుకొని నేను బయటికి వెళ్ళనమ్మా అని అంటే, నేను ఇక ఇక్కడ విచారణ ఫాదర్ చెప్పిన, ఆనంద్ ఫాదర్ అని ఉండే. ఆ ఫాదర్కి ఏమని చెప్పిన, ఫాదర్ ఇటు సంగతి నేను ఇంత భయభక్తితోటి నేను ప్రేయర్ చేసుకున్నా కూడా జోసఫ్ వెళ్ళి వస్తాంటాను ఫాదర్ అని ఏడవగానే ఎందుకు ఏడుస్తూ లుద్మేరీ ఏడవాకు, నేను చెప్తా, నేను ఫోన్ చేసి చెప్తా, ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఫోన్ చేసి ఫాదర్ మాట్లాడినా కూడా నేను ఉండనంటే ఉండను ఫాదర్ నేను అని అన్నాడు. సరే అని ఇంక వెళ్ళొచ్చిండు. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఇక టైలర్ పని నేర్చుకున్నాడు. మా ఆయన మేస్త్రి పనే చేస్తాడు.
ఇక అట్లా అట్లా ఈయన అమ్మాయిని లవ్ చేసిండు. అమ్మాయిని లవ్ చేసిండు, అంటే మా చుట్టాల అమ్మాయే లవ్ చేసిండు. లవ్ చేసినాక సరేలే మనకు ఆడపిల్ల లేరు, ఇక అక్కడికి సాగర్ పోయి చేసుకొని వస్తా, నేను అట్లా అమ్మ ఇట్లా అమ్మ అంటే నువ్వు తొందరపడగాక నాయన నేను మాట్లాడతా కానీ అని అంటే ఇక ఏం చేసినా ఇద్దరిని తీసుకొని పోయినా, మా నాన్నని కూడా తీసుకొని పోయి మాట్లాడు. ఎక్కడ దత్తప్పగూడెం నల్గొండ దగ్గర మా బంధువులే వాళ్ళు కూడా. తీసుకొని పోయి ఇంకా మాట్లాడితే వాళ్ళు పోగానే మంచిగా విచారించారు. ఇంకా సరే అన్నారు, మాట్లాడుకున్నాం, చేసుకున్నాం, వచ్చినాం. ఇక వచ్చినాక మా ఆయనకి ఆ తర్వాత 2-3 సంవత్సరాలు బాగానే ప్రేయర్ మౌలిక సంఘం బాగా నడిపించేది మేము. మౌలిక సంఘం ప్రేయరు మాకు లక్ష్మీనారాయణ కాలనీలో వీళ్ళు మౌలిక సంఘం ప్రేయర్ నడిపిస్తున్నారు అంటే లూద్ మేరీ ఆరోగ్యమ్మ బాగా నడిపిస్తారు వీళ్ళు అని చాలా మంచి ఫాదర్లు కూడా బాగా అన్నారు. మళ్ళీ ఆడికి సందాలు కూడా బాగానే వచ్చేది. ఆ సందాలు కూడా జమ చేసి మళ్ళీ ఫాదర్కి ఇచ్చేటోళ్ళం. మా దగ్గర ఎందుకు ఫాదర్, మీ దగ్గర ఉంచుకోండి, మా దగ్గర ఫాదర్ మీకే ఇస్తామని ఇచ్చేటోళ్ళం. అట్లా ఒకసారి సాగర్ తీసుకుపోయినారు. తీసుకుపోయినాక పోయిను వచ్చిను. ఆ తర్వాత మా ఆయనకి బాగాలేదు. మా చిన్న కొడుకు పెళ్ళి అయింది. మళ్ళా చిన్న కొడుకు పెళ్ళి అయినాక ఇక్కడ నర్సరావుపేట అమ్మాయి. ఇక ఆ అమ్మాయి పెళ్ళి అయినాక మేము ఏం చేసినాము, తల్లి మరి లూద్ మాత మరి చల్లని తల్లి నువ్వు చల్లంగా మాకు నా కొడుకు పెళ్లి చేస్తే ఈ కార్యం ముందుండి నడిపించమ్మా. మరి నేను ఫస్ట్ నుంచి నేను ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను ఆ యేసయ్యని మాత్రం విడిచిపెట్టలేదు. మరి నువ్వు కొండ మీద తల్లి కదా, నాకు అన్నీ అనుకున్నట్టుగా నాకు నడిపించు తల్లి అని కొండెక్కించిన. తీసుకుపోయిన వాళ్ళు కూడా కొండెక్కించిన 30 మందిని. పోయిను వచ్చిను. ఇంకా ఆ తర్వాత ఇక మళ్ళా ఏం జరిగిందంటే మళ్ళీ మా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే 3 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టే తిప్పిన. అన్నీ హైదరాబాద్ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ తిప్పినా కూడా దీనికి మిషన్ లేదంటున్నారు, దానికి ఆ డాక్టర్ రాలేదంటున్నారు. ఈ ఎంఎన్జీ హాస్పిటల్లోనే 3 నెలలు తిరిగినాం. ఆ 3 నెలలు 6 నెలలు తిరిగినాం. ఏ డాక్టర్ కూడా టెస్ట్ చేస్తలేరు. అది చూస్తున్నారు, రేపు రండి అన్నారు. ఇంకొక టెస్ట్ ఇస్తున్నారు. ఆ టెస్ట్ పోయింది, బొంబాయి పోయింది. ఆ బొంబాయి పోయేసకల్లా 3 నెలలు పట్టింది. అది ఎక్కువ మించిపోయింది. ఇక మోషన్ పోయే పేక్ అయింది. అయ్యేవరకు ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేయించినాం. ఏడిఆర్ఎం హాస్పిటల్ ఇక్కడ రామంతపూర్లో 3 సార్లు చేయించినాం. ఆడ చేయించినాక మళ్ళీ సంవత్సరం మళ్ళీ అది చెలెత్తుంది. మళ్ళీ ఆడ ఉప్పలో చేయించినాం. చేయించినాక ఏంది నాయన మరి నాకు ఎంత కష్టం ఎందుకు ఇస్తున్నావు తండ్రి, నాకు స్వస్థత అయ్యింది తండ్రి, మా ఆయనకి మా ఆయన స్వస్థత అయ్యండి తండ్రి, మీకు తప్ప ఎవ్వరు లేరు, ఎవ్వరు మాకు చెప్పుకున్నా కూడా మాకు తీర్చరు నాయన అని ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రేయర్ చేసుకున్నాకల్లా కొన్ని రోజులు మళ్ళీ అక్కడ ఊరికి తీసుకుపోయిన మా ఊరికి. అక్కడ చెట్టు పోపించినా తక్కువ కాలే. దేవుని నమ్ముకో యేసయ్య నమ్ముకో అని అందరూ చెప్తున్నారు. చేసుకుంటలేనని కాదు, ఆయనకి మించిపోయింది మొత్తం ఇన్ఫెక్షన్ తోటి. ఇక అక్కడ మళ్ళీ ఇక్కడికి సింగనగూడెం పోయినాం. అక్కడ పోయినాక చెట్టు దాయినాం. వారానికి 2 లీటర్ల బాటిల్కి ఇస్తాడు. 2 లీటర్ల బాటిల్కి ఇస్తే అది వారం రోజులు తాగాల. ఎల్లిపాయ కారంతో తినాలి. అట్లా నేను దేవుణ్ణి ఇంట్లో బాగానే ఊరికే ప్రేయర్ చేసుకునేదాన్ని, దీపం ముట్టించుకునేదాన్ని. మరి మౌలిక సంఘం ప్రార్థనలు నడిపించిన, పూజలు పెట్టించేదాన్ని. ఎన్ని చేసినా కూడా మా ఆయనకి ఏమి కాలే, తక్కువ కాలేదు అసలు. కాకపోయేకల్లా మొత్తం చెడుదంతా ఇక చీము రక్తము ఇక కారటం మొదలుపెట్టింది. ఇక కారటం ఇంకా బీజాలకి ₹1 మందం రంధ్రం పడ్డది. స్నానం చేపిస్తున్నాను నేను. ఆ రోజు స్నానం చేపిస్తున్న కల్లా కారిపోతుంది. మోషన్ అయింది తెలవదు, ఇది బ్లడ్ అయింది తెలవదు. అట్లా కారిపోతుంటే నేను పిల్లల్ని పిలిచిన, జోసపు ఆనంద్ ఇట్లా ఏదో డాడీకి ఏదో ఇట్లా కారుతుంది నాన్న అని. కల్లా పిల్లలు నేను ఏడ్చుకుంటా ఇక మా బీజాలకే రంధ్రం పడ్డది. మరి ఏంది అని ఏడ్చుకొని తల్లులు పిల్లలు ఏడ్చుకున్నాం.
ఇంకా చేసిన మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినాక ఏమేంజి హాస్పిటల్కి పోతే మా నుంచి కాదన్నారు. ఏసేదో పోతే ఆడ ఇది మించిపోయింది, లాభం లేదన్నారు. ఎట్లా అని అట్లా సంవత్సరం నడిచిన తర్వాత ఏసేది హాస్పిటల్ అన్నారు, మీ పేషెంట్కి 3 లక్షలు కట్టి ఈయన అడ్మిట్ చేయండి, మీకు ఇంటికి మీరు మనిషి ఉండొద్దు ఏముండొద్దు అని అన్నాడు. అన్నాక నేను ఆ రోజు మొత్తం ప్రేయర్ చేసుకున్నా, కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మ నువ్వు చేయలేవు నాన్నకి, నువ్వు ఇన్ని రోజులు చేసినావు కదా, నీ నుంచి కావట్లేదు, నీకు షుగర్ ఉన్నది కదమ్మా అని అంటే, ఏ షుగర్ ఉన్నా కానీ నాన్న ఇచ్చిపెట్టి నేను ఉండలేను, మరి ఎట్లా నాన్న, మరి అని నేను ప్రేయర్ చేసుకుంటా, దేవుడు ఎట్లా మనసు మారిస్తే అట్లా చేరుద్దాం అని అన్నకల్లా సరే అంటే మోకాళ్ళ మీద ఉండి అంతోని వారికే ప్రేయర్ చేసుకున్నాక తెల్లారి ఒక వ్యక్తి తెలిసిన ఆయన వచ్చి లూద్ మేరీ ఎట్టుంది సల్మోన్కి అని అన్నాడు. అంటే ఎట్టుందన్నా అట్నే ఉన్నది, మరి ఇట్లా సంగతి యశోద హాస్పిటల్ ఇట్లా అన్నారంట మా అబ్బాయి తెలిసిన వాళ్ళు, మరి రాత్రి అంతా ప్రేయర్ చేసుకున్నా నేను అని అన్నా. అమ్మాయి నువ్వు ఇంటికాడ ఉంచు సల్మోన్ని, ఆయన కావాల్సి ఏది తింటానంటే అది పెట్టు, మా భార్యకి కూడా అట్లనే అయింది లూద్ మేరీ, నువ్వు ఎందుకు నీ పిల్లల నోటికాడ తీసి వాళ్ళకి కడుపులు నింపుతూ నువ్వు అని అన్నారు. అనగానే ఇక ఆడికి ఆలోచించుకున్నాక మా ఆయన నుండి నేను పోను, ఇక నువ్వు ప్రేయర్ చేసుకో, నేను సత్తా బతుకుతా, ఇంకా నేను బతకను ఇంకా అని అన్నాడు.